హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకి ఏపీ హైకోర్ట్ నుంచి అయితే భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. మనకి 1600 పైగా నోటిఫికేషన్‌లనేవి అదే 1600 పైగా ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నుంచి అయితే మనకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ డీటెయిల్స్ మొత్తం చూద్దాం ఒకసారి రిక్రూట్‌మెంట్ సంబంధించి. మరి ఇలా మన కిందకి గాని వెళ్ళినట్లయితే ఇదే వెబ్‌సైట్‌లోని ఇక్కడ చూస్తారు కదా! నోటిఫికేషన్ రిక్రూట్‌మెంట్ ఫర్ కేటగరీస్ ఆఫ్ పోస్ట్ ఇన్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2025 అని చెప్పేసి ఇచ్చారు కదా! దాని మీద క్లిక్ అయితే చేయండి. ఇట్లా క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వెబ్‌సైట్ ఓపెన్ అవుతుందన్నమాట. ఈ వెబ్‌సైట్‌లో చూసుకున్నట్లయితే మనకి చూసారు కదా! 6థ్ మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. రిలీజ్ అయిపోయి 4 రోజులైతే అవుతుంది. బట్ అప్లికేషన్ చేసుకోవడానికి ఇంకా డేట్ అయితే మనకి ఓపెన్ చేయలేదన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్‌మెంట్ వేరియస్ పోస్ట్‌లన్నమాట. అంటే ఒక పోస్ట్ కాదండి. రకరకాల పోస్టులయితే మనకి భర్తీ చేయబోతున్నారంట. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా మనకి స్టెనోగ్రాఫర్‌కి సంబంధించి పోస్టు, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీస్ట్, డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ లాంటి ఉద్యోగాలకైతే మనకి రిలీజ్ చేశారండి. అయితే దీనికి సంబంధించి మనకి విద్యా అర్హతల కోసం మీరేం చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అయితే ఓపెన్ అయితే అయిపోతుందన్నమాట. సో, నోటిఫికేషన్‌లో ఎట్లా అప్లై చేసుకోవాలి, ఏంటి క్వాలిఫికేషన్ అని చెప్పేసి మీకు మొత్తం డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో, ప్రతి ఇండివిడ్యువల్ దానికి మనం చెప్పుకోలేము కాబట్టి, సో, మనకి ఈ విధంగా అయితే పీడీఎఫ్‌ని ఒకసారి మీరు చూసుకున్నట్లయితే మీకు క్వాలిఫికేషన్ అయితే ఈజీగా అర్థమైపోతుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం చూస్తున్నారు కదా! మాక్సిమం అంతా 10థ్ అయితే ఉంటుందండి. 10థ్ క్లాసు సో, అన్నీ అయితే ఉంటాయన్నమాట. మాక్సిమం 10థ్ క్లాస్ ఇంటర్ ఉన్నా సరిపోతుంది. కొన్ని వాటికి చాలా చాలా రేర్ వాటికి మనకి దీనికి సంబంధించి ఇంటర్మీడియేట్ అయితే అడుగుతున్నారన్నమాట. 10థ్ క్లాస్ అని చెప్పేసి. ఓకే. మీకు అర్థం కదా! నోటిఫికేషన్ మొత్తం చదివినట్లయితే మీకు క్లారిటీ అయితే వస్తుంది. అయితే ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి మీకు క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ పోస్ట్‌కి ఎన్నెన్ని వేకెన్సీ ఉన్నాయని చెప్పేసి మొత్తం అయితే మనకి క్లారిటీగా అయితే ఇచ్చారు. మీరు మొత్తం అన్ని కలుపుకున్నట్లయితే మనకి 1600 పోస్టుల వరకు కూడా మనకి ప్లస్ అయితే ఉన్నాయన్నమాట. స్టెనోగ్రాఫర్ సంబంధించి 80 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్‌కి సంబంధించి సో 80 పోస్టులు, 230 పోస్టులు, అలాగే టైపిస్ట్‌కి సంబంధించి 122, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీస్ట్, డ్రైవర్‌కైతే డ్రైవింగ్ లైసెన్స్ కావాలండి. రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెసర్, ఆఫీస్ సబార్డినేట్ లాంటి పోస్టులయితే మనకి రిలీజ్ చేశారు. అయితే వాటితో పాటే మనకి ఇక్కడ చూసుకుంటున్నారు కదా! కాంపిటీషన్‌కి సంబంధించి మనకి ఎవరైతే ఈడబ్ల్యూఎస్, బీసీ కేటగరీ‌గా ఉంటారో వాళ్ళకైతే రూ. 800 అప్లికేషన్ ఫీస్ పెట్టారనమాట. దాంతో పాటు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి మనకి 400 అప్లికేషన్ ఫీస్ పెట్టారు. దీంతో పాటు ఇంకో అప్డేట్ ఏంటి అనుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. 13థ్ మనకి మార్నింగ్ స్టార్ట్ చేస్తారు అఫీషియల్ వెబ్‌సైట్‌లోని. స్టార్ట్ అయ్యాక ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది నేను మీకు వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియో చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. సో, అందుకని ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. అప్పుడు మీకు ఆ వీడియో అనేది నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుందనమాట. సో, మీకు ఏ పోస్ట్‌కైతే ఎలిజిబిలిటీ ఉందో, ఆ పోస్ట్‌కైతే మీరు అప్లై చేసుకుంటారు. సో, వీలైనంత వరకు కూడా అప్లై చేసుకోండి. ఎందుకన్నట్లయితే మన సొంత రాష్ట్రంలోనే మనకి జాబ్ అయితే వస్తుంది. అది కూడా కోర్ట్‌లో జాబ్ వస్తుంది కాబట్టి, మనకి పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమి ఉండదనమాట. సో, మంచి ఉద్యోగం అయితే ఇది. పర్మనెంట్ ఉద్యోగాలనమాట. ఇవి కాంట్రాక్ట్ బేస్ మీద అయితే కాదు. సో, పర్మనెంట్ ఉద్యోగాలు. దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ అంతా కూడా అయితే ప్రాసెస్ అయితే ఉంటుంది. సో, మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్ వచ్చేసరికి. ఇక్కడ మనకి 26 ప్రొవైడ్ చేశారనమాట. సో, మనకి ఎక్కువ రోజులైతే ఇవ్వలేదు. ఓన్లీ ఒక 20 డేస్ మాత్రం ప్రొవైడ్ చేశారు. 20 డేస్ కల్లా కూడా మీరు అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ రోజు మీరు అప్లై చేసుకుంటే ఖచ్చితంగా సర్వర్ అనేది మనకి డౌన్ అయితే అవుతుందనమాట. అలాగే ఇక్కడ ఏజ్ చూసుకోండి ఒకసారి. ఇక్కడ ఏజ్ చూసుకున్నట్లయితే మనకి 18-42 ఇయర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారండి. సో, 18 నుంచి మినిమమ్ ఏజ్ వచ్చేసరికి మీకు 18 అయితే ఉండాలి. అలాగే మీకు మినిమమ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 7థ్ క్లాస్ పాస్ అయితే అయ్యుండాలనమాట. సో, ఓకే. అక్కడి నుంచి మనకి గ్రాడ్యుయేషన్ వరకు కూడా 10థ్, 12థ్, గ్రాడ్యుయేషను సో, ఇట్లాగా రకరకాల పోస్టులకి రకరకాల క్వాలిఫికేషన్స్ పెట్టారనమాట. టైపింగ్ వచ్చేసరికి టైపింగ్ అయితే రావాలి. డ్రైవర్‌కొచ్చేసరికి డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవింగ్ అయితే రావాలనమాట. అలాగే 42 ఇయర్స్ అయితే ఇచ్చారు. సో, ఎవరైతే ఓబీసీ కేటగరీకి ఉంటారో అంటే ఎవరైతే బీసీ కేటగరీకి సంబంధించిన వాళ్ళు ఉంటారో సో, వాళ్ళు చూసుకున్నట్లయితే మనకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంతో పాటు ఎవరైతే ఎస్సీ అదే బీసీ వాళ్ళకి సో, బీసీ క్యాస్ట్ వాళ్ళకి 3 ఇయర్స్ ప్రొవైడ్ చేశారు. అంటే వాళ్ళు 45 ఇయర్స్ వచ్చినా అప్లై చేసుకోవచ్చనమాట. అలాగే ఎస్సీ క్యాస్ట్ ఎవరైతే ఉంటారో సో, ఎస్సీ క్యాస్ట్ వారికి 45 ఇయర్స్ వరకు అంటే 47 వరకు ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. 5 ఇయర్స్ కాబట్టి. సో, ఈ విధంగా మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేశారండి. దీంతో పాటు సాలరీస్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూసుకుంటారు కదా! సాలరీస్ స్టెనోగ్రాఫర్‌కి సంబంధించి 35,000 నుంచి 1,00,000 వరకు అయితే మనకి సాలరీ అయితే ఉంటది. జూనియర్ అసిస్టెంట్‌కి 25,000 నుంచి 80,000 సాలరీ అయితే ఉంటది. టైపిస్ట్‌కి మరి 20,000 నుంచి ఓకే. మనకి దీనికి సంబంధించి 80,000 వరకు సాలరీ అయితే ఇస్తారు. ప్రాసెస్‌కి సంబంధించి కూడా సబార్డినేట్‌కి కూడా 20,000 నుంచి 61,000 వరకు సాలరీ అయితే ఇస్తారనమాట. ఎగ్జామినర్, కాపీస్ట్ మొత్తం అయితే మనకి డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారు.
అయితే మనకి సెలక్షన్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ రిటన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. రిటన్ ఎగ్జామ్‌కైతే మీరు అప్లై అయితే చేసుకోవాలి. అంటే రిటన్ ఎగ్జామ్ అప్లై చేసుకొని రిటన్ ఎగ్జామ్‌లో మీరు క్వాలిఫై అయిపోయి మంచి మార్క్స్ అయితే రీచ్ అవ్వాలన్నమాట. ఆ తర్వాత స్కిల్ టెస్ట్ పెడతారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్, టైపింగ్ ఉన్న వాళ్ళకి టైపింగ్, స్టెనో ఉన్న వాళ్ళకి స్టెనోకి సంబంధించి స్కిల్ టెస్ట్ పెడతారనమాట. ఆ తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనమాట. సో, అన్ని డాక్యుమెంట్స్‌లో కూడా మీరు కరెక్ట్‌గా ఉందా? మీ 10థ్, మీ ఇంటర్ లేకపోతే మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ ఆధార్ కార్డ్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అన్ని కూడా వెరిఫై చేస్తారండి. సో, వాటిట్లోని మీకు కరెక్ట్‌గా ఉందో లేదో చెక్ చేస్తారనమాట. సో, చెక్ చేసి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తయిన వాళ్ళకి మెడికల్ అయితే కండక్ట్ చేస్తారు. సో, మెడికల్‌కి ఎవరు సెలెక్ట్ అయ్యారో చెప్పేసి లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఆ లిస్ట్‌లో మీ పేరుంటే మీరు మెడికల్ ఎగ్జామినేషన్‌కి అయితే వెళ్తారు. సో, అక్కడ మెడికల్ ఎగ్జామినేషన్‌కి అయితే వెళ్లి మీరు మెడికల్ చేయించుకుంటారనమాట. సో, మీకు ఎలాంటి మెడికల్ ఫిట్‌నెస్ లాంటివైతే అంటే పర్సన్ విత్ డిసేబిలిటీ అట్లాగైతే ఏమి వద్దనమాట. సో, అట్లాగైతే ఉండకూడదు. సో, మెడికల్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి మీరు పాస్ అయినట్లయితే మీకు లిస్ట్ రిలీజ్ చేస్తారండి. ఆ లిస్ట్‌లో మీ పేరు గాని ఉన్నట్లయితే మీరు సెలెక్ట్ అయినట్టు. ఇన్ కేస్ ఆ లిస్ట్‌లో మీ పేరు గాని లేకపోయినట్లయితే మీరు సెలెక్ట్ అవ్వనన్నట్టనమాట. సో, ఇది మనకి ప్రొసీజర్. సో, ఇదే విధంగా మీకు స్టెనోగ్రాఫర్‌కి, టైపర్‌కి, సో, మొత్తం జూనియర్ అసిస్టెంట్‌కి, టైపిస్ట్‌కి, ఫీల్డ్ అసిస్టెంట్‌కి, ఎగ్జామినర్, కాపీస్ట్, డ్రైవరు, సో, చూసారు కదా! లైట్ వెహికల్ ప్రొవైడ్ చేశారండి. సో, హెచ్ఎంవి కాదు. చాలా మందైతే హెచ్ఎంవి అనుకుంటారు. హెవీ మోటార్ వెహికల్ అని చెప్పేసి. మీకు గాని 4 వీలర్ లైసెన్స్ ఉందా అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఓకే. ఈ టైపిస్ట్‌కైతే ఖచ్చితంగా టైపింగ్ రావాలండి. ఫీల్డ్ అసిస్టెంట్‌కి మనకి 10థ్ క్లాస్ ఉన్నా సరిపోతుంది. అలాగే స్టెనోగ్రాఫర్‌కి సంబంధించి స్టెనోగ్రాఫర్ కోర్స్ చేయాలనమాట. అలాగే ఎవరైతే ప్రాసెసర్ ఉంటారో, సో, ప్రాసెస్ సర్వర్ ఇవన్నీ కూడా 10థ్ క్లాస్, ఇంటర్ క్వాలిఫికేషన్‌తో అయితే మనకి ఎగ్జామినర్ అన్నీ కూడా మనకి 10థ్ ఇంకా ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. డిప్లొమా కూడా అప్లై చేసుకోవచ్చు. ఐటీ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆఫీస్ సబార్డినేట్ కూడా మనకి 10థ్ క్లాస్ లేకపోతే మనకి ఇంటర్ ఉన్నా సరే సరిపోతుందనమాట. సో, ఇట్లాగే ఇది తక్కువ క్వాలిఫికేషన్స్‌తోనే మనకి తక్కువ కాంపిటీషన్‌తోనే అయితే ఉంటుంది. సో, మాక్సిమం ఇవన్నీ జాబ్స్ కూడా లోకల్ వాళ్ళకైతే ప్రొవైడ్ చేస్తారు. ఎవరైతే విశాఖపట్నం, విజయవాడ సో, ఎవరైతే ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాకు సంబంధించి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో సో, వాళ్ళకి మాత్రమే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఇస్తారనమాట. సో, వాళ్ళే అప్లై చేసుకోవచ్చు. వాళ్ళలో వాళ్ళే కాంపిటీషన్ అయితే ఉంటుంది కాబట్టి తక్కువ కాంపిటీషన్‌తో మనకి ఏ విధంగా ఎస్ఎస్‌సి, ఎంటీఎస్, సీజీఎల్, సీహెచ్ఎస్ఎల్ లాంటి లేకపోతే మనకి ఈ సెంట్రల్ ఢిల్లీ పోలీస్ లాంటి ఉద్యోగాలతో కాకుండా కాంపిటీషన్ మొత్తం వరల్డ్ వైడ్‌గా ఉన్న కాంపిటీషన్‌తో కాకుండా అదే ఇండియా వైడ్‌గా ఉన్న కాంపిటీషన్‌తో కాకుండా మనకి రైల్వే లాంటి డిపార్ట్‌మెంట్‌లో సో, ఇది మనకి ఈజీగా అయితే వస్తుంది. తక్కువ కాంపిటీషన్‌తో అయితే వస్తుంది. ఎలాంటి ఎక్కువ కాంపిటీషన్ ఉండదనమాట. సో, ఎక్కువ కట్ ఆఫ్ అయితే ఉండదు. ఎక్కువ కాంపిటీషన్ ఉండదు. లోకల్ వాళ్ళకి మాక్సిమం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి సో, వెంటనే అందరూ అప్లై అయితే చేసుకోండి. సో, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసినట్లయితే, నేను దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి అని చెప్పేసి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వచ్చేసరికి మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, అప్పుడు మీరు వెళ్లి అప్లై అయితే చేసుకోవచ్చు. సో, ఇక్కడ అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే మీకు లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారండి అప్లై చేసుకోవడానికి. అక్కడ అప్లై లింక్ మీద క్లిక్ అయితే చేసి మీరు వెంటనే అప్లై అయితే చేసుకోవచ్చు. సో, వీలైనంత వరకు కూడా వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై అయితే చేయండి. సో, ఎంత ఫాస్ట్‌గా అప్లై చేసుకుంటే అంత సేఫ్ జోన్‌లో అయితే ఉంటాము. సో, ఇదే విధంగా మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలకు సంబంధించి కానివ్వండి, ఉద్యోగ సమాచారం కోసం కానివ్వండి, సో, అన్నిటి కోసం కూడా ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. థాంక్ యూ.